తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై దృష్టి సారించనున్నారు. తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై దృష్టి సారించనున్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గం ఇవాళ రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎల్నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై దృష్టి సారించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో భేటీ కానున్నది. తెలంగాణ కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. తెలంగాణ కేబినెట్ ఈరోజు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నది, రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాల విషయంలో వాటి పురోగతి పైన ఈరోజు తెలంగాణ కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వాటి పురోగతి పైన ఇప్పటికే అంటే ప్రధానంగా వానాకాలం వచ్చినా కూడా ఇప్పటి వరకు వర్షాలు నేల నేపథ్యంలో ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, వ్యవసాయానికి ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో, అలానే యూరియా కొన్ని అంటే ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని ఏరియాలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో, ఒకవేళ రైతులు ఇప్పటికే వాన కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టుల పురోగతి, ప్రాజెక్టులలో ఉన్న నీటి లభ్యత ఎంత, వాటిని రైతులకు వదలాల్సిన విషయాలపైన ఇలా అనేక కీలక అంశాలపైన ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతులకు గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాదిలో జరిగిన అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా ఈసారి యూరియా విషయంలో, రైతుల ఎరువుల విషయంలో ప్రతిసారి గందరగోళ పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో
సార్ ఈ యూరియా లభ్యత రైతులకు ఈజీగా అందేలాగా, రైతులకు వాళ్ళకు అనుగుణంగా యూరియా ఎరువుల లభ్యతల అందేలాగా చర్యలు తీసుకునే అంశం పైన కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో ప్రతిసారి భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాల పైన అసలే పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ మధ్యనే రాష్ట్రానికి సంబంధించిన ఆల్ పార్టీస్ ఎంపీసీతో పార్లమెంటు సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టుల విషయాల్లో ఖచ్చితంగా గలం విప్పాలి పార్లమెంట్ లో అంటూ కూడా పార్లమెంట్ లో ఎంపీలతోటి ప్రత్యేకంగా ప్రజాభవన్లో సమావేశమైన నేపథ్యంలో దీన్ని ఈ కేబినెట్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణ మొదలు పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అలానే ఇప్పుడున్న మెట్రో ఫేజ్ 1 కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలంటే దానికి సంబంధించిన పురోగతి కూడా లేదు. అలానే గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయం కావచ్చు, అలానే దానికి సంబంధించిన రక్షణ శాఖ భూముల విషయంలో కూడా కేంద్రం రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దానికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడ్డది లేదు కనుక ఈ నేపథ్యంలో ఈ అన్ని కీలక అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రోజు కేబినెట్ రాష్ట్ర మంత్రులు దీనిపైన చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో అయితే ఈ సంక్షేమ పథకాల విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, మెయిన్ విద్యా వైద్యం విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నాయి. విద్యార్థులకు ఈ అకాడమిక్ లో వాళ్ళకు సంబంధించిన ఏర్పాట్ల పైన, వాళ్ళకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలానే దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, మొన్ననే మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ములుగు జిల్లాలోని ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళ్లారు. అక్కడ సంబంధించిన ప్రాజెక్టుల పురోగతి, నీటి ప్రాజెక్టుల పురోగతి ఎలా ఉండబోతుంది, వాటి పనులు ఎలా నడుస్తున్నాయని ఇలా అనేక అంశాల పైన మాత్రం వాళ్ళు చర్చించే అవకాశం అయితే ఉన్నది. ఈ రోజు కేబినెట్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నది. కేబినెట్ లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది పూర్తిగా కొన్ని కీలక అంశాల పైన చర్చిస్తారనేది అయితే సమాచారం తెలుస్తున్నది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రుల బ్రీఫింగ్ ఉంటుంది. అప్పటి వరకు మాత్రం కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం మనం మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకు అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రవలి. థ్యాంక్ యూ శేఖర్.